హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్స్‌ప్లెయిన్ సిరీస్‌లో భాగంగా బడ్జెట్ 2021 అండ్ 22ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఐయామ్ గోయింగ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ నంబర్స్. సో, నంబర్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. బడ్జెట్ నంబర్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి? ఈ ఇయర్ ఎలా ఉన్నాయి? ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి? అండ్ రిసీప్ట్స్ ఎలా ఉన్నాయి? వీటన్నిటిని ఒకసారి మనం చూద్దాం. చూసే ముందు వాట్ ఈస్ బడ్జెట్? బడ్జెట్ అనే పదం మన కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చెయ్యబడిందా? నో. కాన్స్టిట్యూషన్ సేస్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఆర్టికల్ 112. ఎవ్రీ ఇయర్ కూడా గవర్నమెంట్ పార్లమెంట్‌కి సబ్మిట్ చేయాలి. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్‌ని సబ్మిట్ చేయాలి. దీంట్లో రెవెన్యూ ఎక్స్‌పెక్టెడ్ అంటే అప్‌కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్ ఏంటి? ఎస్టిమేటెడ్ డిస్బర్స్‌మెంట్ ఆర్ ఎక్స్‌పెండిచర్స్ ఏంటి? ఎన్ని ఖర్చులు ఉండబోతున్నాయి? ఎంత మనీ మనకు రాబోతుంది? ఇన్‌కమ్ ఎలా ఉండబోతుంది? ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి డిఫరెన్షియేట్ చేసి పార్లమెంట్‌కి సబ్మిట్ చేసే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్‌ని మనం టెక్నికల్‌గా, పాపులర్‌గా బడ్జెట్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ బడ్జెట్. ఈ వీడియో మీరు కంప్లీట్ చేసే ముందు, ఫర్దర్ చూడడానికి ముందు, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో నేను కొన్ని లింక్స్ ప్లేస్ చేసి ఉంచాను. గో త్రూ ఈచ్ డిస్క్రిప్షన్. అందులో మీకు డిఫరెంట్ టర్మ్స్‌ని బడ్జెట్ అనాలిసిస్‌లో అవసరమైన కొన్ని టెక్నికల్ టర్మ్స్‌ని ఆల్రెడీ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరిక్కడికి రండి. లేదంటే ఇబ్బంది పడతారు. ప్లీజ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్. 3 వీడియోస్ ఉంటాయి. మూడింటిని కూడా డీటెయిల్డ్‌గా చూసిన తర్వాత కమ్ హియర్, మీకు చాలా కంఫర్టబుల్‌గా ఇది అర్థమవుతుంది. బడ్జెట్ 21, 22, లెట్ అస్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. ఆహ్! ఆల్ నంబర్స్ ఇన్ వన్ స్లైడ్. నంబర్స్ అన్నీ ఒకే ఒక్క స్లైడ్‌లో కనిపిస్తున్నాయి. చూడండి. ఓవరాల్ బడ్జెట్ 2021 ఇన్ లాక్ క్రోర్. లక్షల కోట్లు. లక్షల కోట్లలో నంబర్స్ ఉన్నాయి. 2 సైడ్స్ మనం మాట్లాడాం ఆల్రెడీ. ఇన్‌కమ్ ఒకవైపు, ఎక్స్‌పెండిచర్ ఒకవైపు. ఇన్‌కమ్, ఎక్స్‌పెండిచర్ సేమే ఉండాలి కదా! మనకు వచ్చే అమౌంట్ బట్టే మనం ఎక్స్‌పెన్సెస్ అనేవి ప్లాన్ చేస్తాం. సో, ఎంతది 34.83 లక్షల కోట్లు. ఇక్కడ కూడా 34.83 లక్షల కోట్లు. ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ వస్తున్నాయి. ఇన్‌కమ్‌ని 3 రకాలుగా డివైడ్ చేశారిక్కడ. ఒకటి నెట్ టాక్స్ రిసీప్ట్స్, నాన్ టాక్స్ రెవెన్యూ, క్యాపిటల్ రిసీప్ట్స్. 3 రకాలుగా డివైడ్ చేశారు. బేసికల్‌గా ఇన్‌కమ్‌లో 2 రకాలుంటాయి. ఒకటి క్యాపిటల్ రిసీప్ట్స్, 2 రెవెన్యూ రిసీప్ట్స్. క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే ఒక అసెట్‌ని అమ్మడం ద్వారా. క్యాపిటల్ రిసిప్ట్. రిసిప్ట్ అంటే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ కదా! అసెట్‌ని అమ్మడం ద్వారా అంటే గవర్నమెంట్‌కున్న పబ్లిక్ సెక్టార్ కంపెనీస్‌లో గాని, ఎక్కడన్నా గాని ఉన్న ఆస్తుల్ని అమ్మడం ద్వారా వచ్చే మనీ. లేదా ఒక లయబిలిటీ క్రియేట్ చేయడం ద్వారా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదన్నా బ్యాంక్ దగ్గర గాని, వేరే కంట్రీ దగ్గర గాని లోన్ తీసుకోవడం ద్వారా, లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? లయబిలిటీ క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఆస్తిని, అసెట్‌ని అమ్మడం ద్వారా లేదా లయబిలిటీని క్రియేట్ చేయడం ద్వారా వచ్చే మనీని మనం ఏమంటాం? క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. అలాంటిది అమౌంట్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు? 16.95 లాక్ క్రోర్ అంటే అప్రాక్సిమేట్‌గా 17,00,000 కోట్లు ఎలా వస్తుందంట? ఎయిదర్ బై సెల్లింగ్ అసెట్స్ ఆర్ బై టేకింగ్ లోన్స్. లోన్స్ తీసుకోవడం ద్వారా, అప్పు చేయడం ద్వారా. అంటే గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటుందండి? లోన్స్ తీసుకోదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బాండ్స్ ఇష్యూ చేస్తుంది. గవర్నమెంట్ ఇష్యూస్ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వెనెవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ బాండ్, గవర్నమెంట్ తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసినప్పుడు పీపుల్ మనలాంటి వాళ్ళం లేదా బ్యాంక్స్ గాని, కార్పొరేట్స్ గాని ఎనీబడీ కెన్ బై దోస్ బాండ్స్. ఎవరైనా బాండ్స్ కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కుంటాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానిపైన ఏమిస్తుంది? వడ్డీ ఇస్తుంది కాబట్టి. ఓకే. ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు. బ్యాంక్స్‌కి మ్యాండేటరీగా కొంత మనీని గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయాలని రూల్స్ ఉంటాయి. ఎస్ఎల్ఆర్ అంటాం. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. రైట్. సో, దాని ప్రకారం ఏంటి? సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఎస్ఎల్ఆర్ రేషియో ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సో, బ్యాంక్స్ ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటాయి. ప్లస్ బ్యాంక్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉందనుకోండి, కార్పొరేట్స్‌కి ఇస్తే నష్టం, వాళ్ళు తిరిగిస్తారో ఇవ్వరో, ఎన్‌పీఏస్ అవుతాయనే భయం ఉన్నప్పుడు కూడా దే విల్ ఇన్వెస్ట్ దెమ్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్. గవర్నమెంట్ అంటే మన బ్యాంకుల పరంగా, ప్రజల పరంగా అది ఇన్వెస్ట్‌మెంట్. గవర్నమెంట్ పరంగా ఏంటి? బారోయింగ్. ఎందుకంటే మనీ ఫ్లో ఎటునుంచి ఎటెళ్తుంది? బ్యాంకుల నుంచి, కార్పొరేట్స్ నుంచి, ప్రజల నుంచి గవర్నమెంట్‌కెళ్తుంది. సో, మనీ ఇటు నుంచి అటు ఎళ్తుంది కాబట్టి గవర్నమెంట్ బారో చేసుకుంటున్నట్టే కదా అర్థం. దట్ ఎంటైర్ బారోయింగ్ వల్ల ఏమవుతుంది? లయబిలిటీస్ క్రియేట్ అవుతాయి. బారో చేసామంటే అర్థం ఏంటి? రేపు పొద్దున వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి.
సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్. దాంతో పాటు మీరు చూడండి, ఎల్ఐసిలో గవర్నమెంట్ స్టేక్ అమ్ముతుంది, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, లేదా కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. ప్రైవేటైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ తన వాటాని విక్రయించడం. ఆ వాటాని విక్రయించడం ద్వారా వచ్చే మనీ కూడా క్యాపిటల్ రిసిప్టే. సో క్యాపిటల్ రిసిప్ట్‌లో ఏముంటాయి? ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటాలను విక్రయించడం ద్వారా వచ్చేది. అసెట్ మానిటైజేషన్ అనే పదం మీరు వినుంటారు ఈ మధ్యన. అసెట్ మానిటైజేషన్. అసెట్ అంటే ఆస్తి. మానిటైజేషన్ అంటే అర్థం ఏంటి? మనీ కింద మార్చడం. మనకొక స్థలం ఉంది. స్థలాన్ని అమ్మేసామనుకోండి, మనకున్న స్థలం అంటే ఏంటి? అసెట్టే కదా! ఆస్తే కదా! దాన్ని మానిటైజ్ చేసాం, అమ్మేసాం. అలాగే గవర్నమెంట్ కింద ప్రభుత్వ రంగ సంస్థలకి చాలా అసెట్స్ ఉంటాయి. ల్యాండ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్స్ ఎందుకు ఎవరికీ ఉపయోగం లేకుండా ఉంటాయి, నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి వాటిని అమ్మేసామనుకోండి, దట్ ఈస్ అసెట్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ అని ఒక పేరు పెడతారు. సింపుల్ థింగ్. మన దగ్గర ఉన్న ల్యాండ్స్ మనం అమ్మేసాం అంతే. ల్యాండ్ గాని, ఎటువంటిదైనా ఆస్తి రూపంలో ఉండేదాన్ని మనం అమ్మేయడాన్ని అసెట్ మానిటైజేషన్ అంటాం. అసెట్ మానిటైజేషన్. రెండోదేంటి స్టేక్ సేల్. గవర్నమెంట్ తనకున్న వాటాలని అమ్మేయడం. స్టేక్ అంటే వాటా. మూడవదేంటి బాండ్స్ లేదా బారోయింగ్ ప్రోగ్రామ్. బారోయింగ్‌లో వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకునే లోన్స్ కావచ్చు, లేకపోతే బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా రైజ్ చేసిన మనీ కావచ్చు. ఇవన్నీ కూడా దేంట్లోకి వెళ్తాయండి? క్యాపిటల్ రిసిప్ట్స్‌లోకి వెళ్తాయి. అంటే 34.83 లక్షల కోట్ల ఆదాయంలో సగం ఆదాయం ఎలా వస్తుంది? ఆస్తులు అమ్ముకోవడం ద్వారా, అప్పు చేయడం ద్వారా వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. నంబర్ క్రంచింగ్ ఈ రకంగా చేయాలి. అయిపోయింది కదా! ఇప్పుడు సెకండ్ యాస్పెక్ట్‌కొద్దాం. సెకండ్ యాస్పెక్ట్ ఏంటి? నెట్ టాక్స్ రిసిప్ట్స్ 15.45 లాక్ క్రోర్ అని రాశారు. చూడండి ఇది. 15.45 లాక్ క్రోర్ నెట్ టాక్స్ రిసిప్ట్స్. నెట్ అనే పదం ఎందుకు వాడారంట? గవర్నమెంట్ తనకి వచ్చిన టాక్స్ రిసిప్ట్స్‌లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చిన టోటల్ టాక్స్ రిసిప్ట్స్‌లో కొంత పోర్షన్ స్టేట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఎవరు చేయమని చెప్తారు? ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది? డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. టాక్స్‌ల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గ్యాదర్ చేసిన మనీని కొంత భాగం స్టేట్స్‌కి పంపాలి. ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలా ట్రాన్స్‌ఫర్ చెయ్యగా మిగిలిన అమౌంట్ నెట్ టాక్స్ రిసిప్ట్స్. అలాగే నేషనల్ డిజాస్టర్ రికవరీ ఫండ్‌కి కూడా కొంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలా చేయగా మిగిలిన అమౌంట్ నెట్ టాక్స్ రిసిప్ట్. దీనికి సంబంధించిన స్లైడ్ ఆల్రెడీ ఉంది. ఒకసారి చూసేద్దాం. ఇది చూడండి. టోటల్ ఎంత? టోటల్ టాక్స్ రిసిప్ట్స్‌లో స్టేట్ గవర్నమెంట్‌కి ఇచ్చేసిన షేరు 6.65. సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఏమో ఇదొస్తుంది. దీంట్లో మళ్ళీ ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద పంపిస్తారు. మిగలగా 15.46. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాక్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ మిగిలిందంతా ఆ అమౌంట్ అన్నమాట. సో, స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇవ్వాల్సింది ఇవ్వగా మిగిలిన అమౌంట్. మీకిక్కడ 15.45 ఉంది. ఇక్కడ 46 ఉంది. చిన్న తప్పు అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ఈ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయగా మిగిలింది నెట్ టాక్స్ రిసిప్ట్. ఓకే. నాన్ టాక్స్ రెవెన్యూ అన్నారు. ఇక్కడ ఇంకొక విషయం. నెట్ టాక్స్ రిసిప్ట్ అన్నాం కదండీ! నెట్ టాక్స్ రిసిప్ట్‌లో టోటల్ టాక్స్ ద్వారా వచ్చిన మనీలోంచి కొంత స్టేట్ గవర్నమెంట్‌కి పంపించడం అని మాట్లాడాం. అసలు టాక్స్‌ల ద్వారా ఎంత మనీ వస్తుంది? అది కూడా చూద్దాం. టాక్స్‌ల ద్వారా వచ్చే మనీని చూడండి. ఇదిగోండి. టాక్స్‌ల ద్వారా వచ్చే మనీ టోటల్ ఎంత? 22.17 అంట. దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఒకటి కార్పొరేట్ టాక్స్ ఉంది. కార్పొరేట్ టాక్స్ అంటే అర్థం ఏంటి? రిలయన్స్‌లు, అంబానీలు, అదానీలు ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా వాటికొచ్చే ప్రాఫిట్‌లో కొంత పర్సెంట్ గవర్నమెంట్‌కి టాక్స్ రూపంలో చెల్లించాలి. అలా వాళ్ళు చెల్లిస్తున్న మొత్తం ఎంత? 5.47 లాక్ క్రోర్. 5,47,000 కార్పొరేట్ కంపెనీస్ పే చేస్తున్న టాక్స్. అది కూడా ఇన్‌కమ్ టాక్సే. ఇది ప్రజలకి, ఇది సంస్థలకి. కార్పొరేషన్స్ వాటికొచ్చే ఇన్‌కమ్ పైన పే చేసేది కార్పొరేట్ టాక్స్. ప్రజలు వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ పైన పే చేసేది ఇన్‌కమ్ టాక్స్. మనం పే చేస్తున్న ఇన్‌కమ్ టాక్స్ ఎంత? 5.61 లక్షల కోట్లు. జీఎస్టీ ఇది ఇండైరెక్ట్ టాక్స్. ఈ 2 ఏంటమ్మా? డైరెక్ట్ టాక్సెస్. డైరెక్ట్‌కి, ఇండైరెక్ట్‌కి డిఫరెన్స్ ఏంటంట? టాక్స్ ఎవరి మీద మనం వేస్తున్నామో వాళ్ళ మీదే ప్రభావం పడితే అది డైరెక్ట్ టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ టాక్స్. నా మీద ఇన్‌కమ్ టాక్స్ పడింది. నొప్పెవరికి? నాకే. ఎందుకంటే నేనే కదా పే చేయాలి. సో, అది డైరెక్ట్ టాక్స్. మరి ఇండైరెక్ట్ టాక్స్ కథేంటి?
టొబాకో మీద ట్యాక్స్ పెంచారు. టొబాకో ప్రొడ్యూసర్ పైన ట్యాక్స్ పడుతుందా? పడదు. ఎందుకంటే తను ట్యాక్స్ కలిపేస్తాడు కదా ప్రైస్‌కి. ఇప్పుడు ఒక సిగరెట్ రూ. 100 అనుకోండి. రూ. 100 మీద అనుకుందాం కాస్ట్‌లీ సిగరెట్ అనుకోండి. ఇంతకుముందు 18% ఉండేదనుకోండి జీఎస్టీ. దాన్ని 28% చేశారనుకోండి. అంటే రేట్ ఎంత అవుతుంది? ఒకప్పుడు 118 ఉండేది కాస్త 128 అవుతుంది. మరి నొప్పి ఎవరికి పడుతుంది? ఎండ్ కన్స్యూమర్‌కి పడుతుంది. గవర్నమెంట్ టాక్స్ ఎవరి పైనేసింది? ప్రొడక్ట్ పైనేసింది. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? ఐటీసీ తీసుకోండి ఎగ్జాంపుల్. తాగే అబ్బాయి ఇక్కడున్నాడు. ప్రొడక్ట్ టొబాకో అనుకోండి. దీనిపైన టాక్స్ పెంచినప్పుడు ఐటీసీకి నొప్పి రావట్లా. నొప్పి ఎవరికొస్తుంది? అల్టిమేట్‌గా కన్స్యూమర్‌కొస్తుంది. ఇది ఇండైరెక్ట్ టాక్స్. ఇన్సిడెన్స్, ఇంపాక్ట్ ఒకళ్ళ పైన లేదు. ఒకళ్ళ పైన ఉంటే డైరెక్ట్ టాక్స్. ఇన్సిడెన్స్ ఏమో ఇక్కడుంది. ఇంపాక్ట్ ఏమో ఇక్కడుంది. ఇది ఇండైరెక్ట్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్ అనుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా మీదే వేస్తుంది. ఇన్సిడెన్స్ నా మీదే, ఇంపాక్ట్ నా మీదే. వేయడం నా పైనే, ప్రభావం నా పైనే. సో, ఇది డైరెక్ట్ టాక్స్. ఇది ఇండైరెక్ట్ టాక్స్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్స్. జీఎస్టీ ఇండైరెక్ట్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్, కార్పొరేట్ టాక్స్ ఇవన్నీ డైరెక్ట్ టాక్సెస్. రైట్. ఇవి కాకుండా సో, హైయెస్ట్ కాంపోనెంట్ ఏది ఇప్పటివరకు వచ్చిన వాటిలో? జీఎస్టీ అనేది అన్నిటికంటే పెద్ద కాంపోనెంట్. జీఎస్టీ తర్వాత ఏమొచ్చింది? ఇన్‌కమ్ టాక్స్, తర్వాత కార్పొరేట్ టాక్స్. వీటి తర్వాత కస్టమ్స్. కస్టమ్స్ అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్స్ లేదా ఎక్స్‌పోర్ట్స్. వీటిపైన గవర్నమెంట్ వేసే సుంకాన్ని మనం కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఎవరైనా ఏదన్నా వస్తువుని విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి చేసుకునేటప్పుడు గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది. దానికి పే చేయాలి. అలాగే ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు కూడా ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్ వేస్తారు. ఇంపోర్ట్స్ పైన, ఎక్స్‌పోర్ట్స్ పైన వేసే సుంకాలు కాస్త 1.36 లాక్ క్రోర్స్. ఇవి కాకుండా రిమైనింగ్ మిస్‌లేనియస్ ఐటెమ్స్ అన్నీ కలిపి ఇంకో 3.43 లాక్ క్రోర్స్. మొత్తం టాక్స్ రెవెన్యూ ఎంత? 22.17 లక్షల కోట్లు. ఇంత టాక్స్ రెవెన్యూలో నంబర్స్ అన్ని కలపండి మళ్ళీ. ఇంత టాక్స్ రెవెన్యూలో స్టేట్స్‌కి ఎంత ఇచ్చేసారు? 6.65 ఇచ్చేసారు. ఎన్‌డీఆర్ఎఫ్‌కి ఎంత వెళ్ళిపోయింది? 0.06కి వెళ్ళింది. మిగిలింది ఎంత? 15.46. అదే మనం ఇక్కడ రాసుకున్నాం. 15.45 రాసాం. అక్కడ 46 రాసాం. నెట్ టాక్స్ రిసిప్ట్ ఇది. అండ్ ఇవి కాక నాన్ టాక్స్ రెవెన్యూ 2.43 అని రాసాం. నాన్ టాక్స్ రెవెన్యూ అంటే అర్థం ఏంటి? మీరు జూ పార్క్‌కి వెళ్లారు జంతువులను చూడడానికి. జూ పార్క్‌కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఫీజ్ కట్టాలి కదా! ఒక పార్క్‌కెళ్ళాం. నేషనల్ పార్క్స్ గాని, జూస్ గాని ఏవైనా సరే గవర్నమెంట్ రన్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ గాని, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ గాని, మ్యూజియమ్స్ కానీ వీటన్నింటికి ఫీజు రూపంలో అంటే మనం చూడ్డానికి వెళ్ళేటప్పుడు కట్టే టికెట్ కలెక్షన్స్ రూపంలో వచ్చే ఇన్‌కమ్ నాన్ టాక్స్ రెవెన్యూ. పెనాల్టీలు వేయడం ద్వారా, ఫైన్‌లు వేయడం ద్వారా, ఇట్లాంటి ట్రాఫిక్ పోలీస్ మీకు వేసాడు ఫైన్. సో, అది కూడా నాన్ టాక్స్ రెవెన్యూ. ఈ ఈ రకంగా వచ్చే రెవెన్యూ నాన్ టాక్స్ రెవెన్యూ. టాక్స్‌లు కాకుండా ఫైన్‌లు, ఫీజులు, ఇలాంటి పెనాల్టీలు వీటి ద్వారా వచ్చేది నాన్ టాక్స్ రెవెన్యూ. మొత్తం కలిపి 34.38 లక్షల కోట్లు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇన్‌కమ్ సైడ్ క్లియర్‌గా ఉందని అనుకుంటున్నాను. మీకు క్లియర్ అయితే ఎక్స్‌పెండిచర్ సైడ్‌కొచ్చేద్దాం. ఎక్స్‌పెండిచర్ సైడ్ రండి. ఇన్‌కమ్ 34.83 ఎలాగో ఎక్స్‌పెండిచర్ కూడా 34.83 కదా! దాన్ని బ్రాడ్‌గా 2 కేటగరీస్ కింద డివైడ్ చేశారిక్కడ. స్కీమ్ ఎక్స్‌పెండిచర్ 14.33 అది కాక రిమైనింగ్ 20.5. స్కీమ్స్ అంటే వెల్‌ఫేర్ స్కీమ్స్. గవర్నమెంట్స్ రన్ చేసే స్కీమ్స్‌ని మనం దగ్గర పీఎం కిసాన్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా. వీటిని 2 రకాలుగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్‌లో సెంట్రల్ గవర్నమెంటే 100% ఖర్చు పెడుతుంది. మొత్తం అమౌంట్ ఈస్ బోర్న్ బై ఎంటైర్ ఎక్స్‌పెండిచర్ ఈస్ బోర్న్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ స్పాన్సర్డ్‌కొచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ కొంత పోర్షను, స్టేట్ గవర్నమెంట్ కొంత పోర్షన్. వీళ్ళు 70% వీళ్ళు 30% గాని, వీళ్ళు 50% వీళ్ళు 50% గాని, వీళ్ళు 90% వీళ్ళు 10% గాని ఇలా ఉంటుందన్నమాట. ఇవి సెంట్రల్ స్పాన్సర్డ్. సో, చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి. ఇలా పెట్టే ఖర్చు 3.81 ఒక డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టేది 10.52 2 కలిపితే వచ్చేది 14.33 లాక్ క్రోర్ స్కీమ్ ఎక్స్‌పెండిచర్. నాన్ స్కీమ్ ఎక్స్‌పెండిచర్ చూడండి ఇంకేమున్నాయి? ట్రాన్స్‌ఫర్స్, ఎస్టాబ్లిష్‌మెంట్, అదర్ ఎక్స్‌పెండిచర్. ఇందులో ఒక్కొక్క యాస్పెక్ట్‌ని చూద్దాం. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని రాసారిక్కడ. ఏంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్? వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్ట్ పేమెంట్‌కి 8.1 లక్షల కోట్లు ఖర్చవుతుందని చెప్తుంది గవర్నమెంట్. ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఎందుకు ఇంట్రెస్ట్ పేమెంట్స్? ఇక్కడికి రండి ఇప్పుడు. క్యాపిటల్ రిసిప్ట్స్ చెప్పేటప్పుడు మీకేం చెప్పాను? గవర్నమెంట్ బారోస్. బారోయింగ్ ప్రోగ్రామ్ కూడా
బారోయింగ్ ద్వారా వచ్చే మనీ క్యాపిటల్ రిసిప్ట్ అని చెప్పాం. మరి బారో చేసుకున్నప్పుడు మనం వడ్డీ ఇవ్వాలి కదా! ఈరోజు బాండ్స్ ఇష్యూ చేసింది గవర్నమెంట్. ప్రజలందరూ కొన్నారు. బ్యాంకులు కొన్నాయి. మరి వాళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ గవర్నమెంట్ వడ్డీ ఇవ్వాలి కదా! అలా వడ్డీ చెల్లింపులకి పోయే అమౌంట్ ఎంతంట ఇయర్‌కి? 8.1 లక్షల కోట్లు. ఈ 20.5 టోటల్ ఓవరాల్‌గా 34.83లో 8.1 లాక్ క్రోర్ అనేది ఓన్లీ వడ్డీ చెల్లింపులకే పోతుంది. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజరస్ సిట్యుయేషన్. ఎక్కువ బారోయింగ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చిందంతా వడ్డీలకే పోతుంది. స్టేట్స్‌కి డెవలప్‌మెంట్ కోసం చేసే ట్రాన్స్‌ఫర్స్ 4.29 లాక్ క్రోర్. సాలరీస్‌కి 2.59 లాక్ క్రోర్. పెన్షన్స్‌కి 1.89, ఇంకా అదర్ మిస్‌లేనియస్ ఎక్స్‌పెండిచర్‌కి 3.63. ఇంకేముంటాయి? రెంట్‌లు, గవర్నమెంట్‌కి ఉన్న ఆఫీసులకి రెంట్‌లు కట్టడం గానీ, మెయింటెనెన్స్ గానీ, నరేంద్ర మోదీ గారు విదేశాలు టూర్ ఎళ్లారనుకోండి, ఖర్చవుతుందిగా ఆ ఖర్చులు గానీ, ట్రావెలు ఎక్స్‌పెన్సెస్, డే టు డే ఎక్స్‌పెన్సెస్, మెయింటెనెన్స్‌లు ఇవన్నీ కలిపి ఇంకో 3.63 లక్షల కోట్లు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ స్ప్లిట్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది చూద్దాం ఒకసారి. రెవెన్యూని మొత్తం 34.83 కదా! ఒక పై చార్ట్ రూపంలో చూడండి. ఫస్ట్ అన్నింటికంటే మేజర్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ ఏంటి? 22.17 లాక్ క్రోర్ ఇచ్చేదేంటి ఇక్కడ? ఏంటది? టాక్స్ రెవెన్యూ. టాక్స్ రెవెన్యూ 22.17. టాక్స్ రెవెన్యూ యొక్క ఫర్దర్ స్ప్లిట్ మనం చూసాం. స్టేట్స్‌కి ఎంత పోతుంది? ఎన్‌డీఆర్ఎఫ్‌కి ఎంత పోతుంది? గవర్నమెంట్ దగ్గర ఎంత మిగిలింది? అది ఇంకొక స్లైడ్‌లో చూసేసాం. టాక్స్ రెవెన్యూ అన్నిటికంటే ఎక్కువ ఉంది. తర్వాత ఏముంది? నాన్ టాక్స్ రెవెన్యూ. ఇది 2.43 లాక్ క్రోర్. నాన్ టాక్స్ రెవెన్యూ గురించి ఆల్రెడీ మాట్లాడాం. ఏంటివి నాన్ టాక్స్ రెవెన్యూ అంటే? ఫీజులు, అంటే పార్క్ రన్ చేసినప్పుడు వచ్చే ఫీజులు గానీ, పెనాల్టీలు గానీ ఇలాంటివన్నీ నాన్ టాక్స్ రెవెన్యూ. తర్వాత చూడండి, డెట్ క్రియేటింగ్ రిసిప్ట్స్. ఇందాక మీకు గుర్తుంటే వి స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్‌లో 2 రకాలు చెప్పాం. ఒకటి బారోయింగ్ ద్వారా వచ్చేది. రెండోది అమ్మకం ద్వారా వచ్చేది. అమ్మకం అంటే అర్థం ఏంటి? స్టేక్ సేల్. గవర్నమెంట్ తన వాటాని అమ్మడం. లేకపోతే అసెట్ సేల్. భూముల్ని అమ్మేసుకోవడం. లేకపోతే ఈ 2 ఇలా వచ్చేదాన్ని మనం సేల్ ద్వారా వచ్చేదంటాం. ఈ సేల్ జరిగినప్పుడు ఆర్ వి క్రియేటింగ్ ఎనీ డెట్? అప్పేమైనా క్రియేట్ అవుతుందా? క్రియేట్ అవ్వట్లేదు. సో దీన్ని మనం నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఎన్‌డిసిఆర్. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అని అంటాం. ఏది అదెంతుంది? 1.88. ఈ 1.88 అంటే నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఇది కాకుండా డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ ఎంత ఉందండి? 14.35 లాక్ క్రోర్. 14.35 అంటే అర్థం ఏంటి? ఇది బారోయింగ్ ప్రోగ్రామ్. అంటే అప్పులు చేయడం ద్వారా మనం సంపాదించబోయేదంతా 14.35 లాక్ క్రోర్స్. ఇవి కాక రిమైనింగ్ చిన్న చితక అమౌంట్స్ అన్నీ కలిపితే ఇంకొక 0.71 లాక్ క్రోర్. ఇది రెవెన్యూని ఇంకా ఫర్దర్ నెంబర్ క్రంచింగ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? వి లెర్న్ సంథింగ్ కాల్డ్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏమిటి? టోటల్ ఎక్స్‌పెన్సెస్‌లోంచి రెవెన్యూ రిసిప్ట్స్‌ని మరియు నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్‌ని తీసేస్తే వచ్చేది ఫిస్కల్ డెఫిసిట్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి? టాక్సెస్ రెవెన్యూ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ కానివ్వండి రెవెన్యూ రిసిప్ట్సే. మీకు ఎన్ని రకాలు చెప్పాను ఇక్కడ? బారోయింగ్ ద్వారా వచ్చేది. ఇది డెట్ క్రియేటింగ్. ఇది పక్కన పెట్టండి. ఇది ఇందులో కౌంట్ చేయట్లేదు నేను. నాన్ డెట్ క్రియేటింగే కౌంట్ చేస్తున్నాను. అది కాకుండా ఉన్న ఆస్తిని అమ్మడం ద్వారా, అంటే వాటా కావచ్చు, భూములు కావచ్చు, అవి అమ్మడం ద్వారా వచ్చేది నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. అది మనకి మైనస్‌లో రాశాను. ఆదాయంలో మైనస్‌లో రాశాను. డెఫిసిట్ ఎప్పుడు వస్తుందండి? ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉండి రెవెన్యూ తక్కువ ఉంటేనే కదా డెఫిసిట్ వస్తుంది. అంతే కదా! ఎక్స్‌పెండిచర్ ఇక్కడ రాసేసాను. టోటల్ ఎక్స్‌పెండిచర్ రాసేసాం. అందులోంచి రెవెన్యూ రిసిప్ట్స్ తీసేస్తాం. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి? ఈ 2 కాకుండా మిగిలినవన్నీ రెవెన్యూ రిసిప్ట్సే. ఈ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ తీసేస్తే మిగిలినవన్నీ రెవెన్యూయే. టాక్స్‌లు, నాన్ టాక్స్ రెవెన్యూ, అదర్స్ ఇవన్నీ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ మరియు ఈ ఎన్‌డీసీఆర్ తీసేస్తే మిగిలేదేంటి? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. మనం ఆలోచించండి, ఇంట్లో మనకి ఎంత లోటుంటే అంత అమౌంట్ అప్పు చేస్తాం. మనకు ఆదాయం ఏమో 10 లక్షలు వచ్చింది. మనకు ఖర్చులేమో 15 లక్షలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తామండి? డిఫరెన్స్ ఎంత? లోటెంత? 5 లక్షలు. మరి ఎంత అప్పు చేస్తాం? 5 లక్షలే అప్పు తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. గవర్నమెంట్‌కున్న టోటల్ ఆదాయము
టోటల్ ఎక్స్‌పెన్సెస్ కంటే ఎంత తక్కువ చూసుకొని, ఆ తక్కువ అమౌంట్‌ని మనం అప్పు తీసుకుంటాం. అందుకే ఆ అప్పే డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. లేదా ఫిస్కల్ డెఫిసిట్ అవుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. సింపుల్. అయిపోయింది. ఇది సెక్టర్ వైజ్ అలొకేషన్ అండి. సెక్టర్ వైజ్ ఇక్కడ 2 పదాలున్నాయి. బిఇ అని రాశారు, ఆర్ఇ అని రాశారు చూడండి. బిఇ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్. ఇప్పటి బడ్జెట్‌లో మనం చేస్తున్న అంచనాని బడ్జెట్ ఎస్టిమేట్ అంటాం. ఆర్ఇ అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్. డిఫరెన్స్ ఏంటి చూద్దాం. మీకు 3 పదాలుంటాయి. బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్. మీరు ఇమాజిన్ చేయండి. 2021, 22కి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అంచనా వేస్తున్నాం. దాన్ని బడ్జెట్ ఎస్టిమేట్ అంటాం. 2021, 22 సంవత్సరం మొదలైన తర్వాత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ వరకు ఆర్థిక సంవత్సరం మొదలైన తర్వాత ఈ పీరియడ్‌లో అనుకున్న ప్రకారం కొన్ని జరగకపోవచ్చు. అనుకోకుండా కొన్ని మారొచ్చు. అప్పుడు చివర్లో అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫిబ్రవరి టైంలో అనుకున్నది బడ్జెట్ ఎస్టిమేట్. కానీ యాక్చువల్ ఫిగర్స్ అన్నీ చూసాక మనం రివైజ్ చేస్తాం. దాన్నేమంటాం? రివైజ్డ్ ఎస్టిమేట్ అంటాం. కానీ ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిందా ఫిబ్రవరికి? కంప్లీట్ కాలా. మార్చ్ 31 అవ్వాలి. అన్ని డిపార్ట్‌మెంట్స్ నుంచి ఫైనల్ డేటా రావాలి. ఫైనల్ డేటా వచ్చాక మనం ఫైనలైజ్ చేస్తాం. అది యాక్చువల్స్. సో, మీకు బడ్జెట్‌లో జనరల్‌గా 3 ఉంటాయి ఇప్పుడు. 2019, 20 సంవత్సరానికి కంప్లీట్ డేటా ఉంటది. సో, యాక్చువల్స్ అవి. 2020, 21 ఆర్థిక సంవత్సరానికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఎందుకంటే 21వ ఆర్థిక సంవత్సరం ఇంకా కంప్లీట్ కాలా. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మార్చ్ 31కి. అందుకు వాడికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చారు. ఇప్పుడు 21, 22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెటెడ్ ఎస్టిమేట్స్. అంచనా. ఎంత అని ఉండబోతుందనేది అంచనా. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎక్కువగా ఎక్కువ చేంజెస్ జరిగినయి చూడండి. ఇక్కడ చూడండి -43.70 అంటే 2020, 21 రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో సబ్సిడీస్‌కి 5.95 లాక్ క్రోర్ ఉంటే, ఇప్పుడేమో 21, 22లో 3.35 లాక్ క్రోర్ మాత్రమే ఉన్నాయి. సబ్సిడీస్‌లో ఎక్కువగా పోయేది ఏంటండి? ఫుడ్ సబ్సిడీ. మీకు పీడీఎస్ ద్వారా ఫుడ్ వస్తుంది గదా! తక్కువ ధరకి గవర్నమెంట్ ఇస్తుంది ఫుడ్ సబ్సిడీ. అది. అగ్రికల్చర్‌కి ఇన్‌పుట్ సబ్సిడీలు ఇస్తారు. ఫెర్టిలైజర్స్ పైన వాటిపైన ఇలాంటి రకరకాల వాటిపైన ఇచ్చే సబ్సిడీస్ 5.95 లాక్ క్రోర్ అయితే ఈ సంవత్సరం అప్‌కమింగ్ ఇయర్‌కి 3.35 లాక్ క్రోర్ రాశారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది 2020, 21 సంవత్సరానికి అబ్నార్మల్లీ హై. ఎందుకంటే కోవిడ్-19 వల్ల చాలామంది సిటీస్ నుంచి ఊర్లకొచ్చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్‌ట్రా గ్రెయిన్స్ ఇవ్వడం. గవర్నమెంట్ కొన్ని ఎక్స్‌ట్రా గ్రెయిన్స్ ఇచ్చింది. అంటే మనకి పప్పులు, ఉప్పులు, ఈ ఆయిలు మామూలుగా ఇచ్చేదానికంటే ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది ఈ సంవత్సరం. ఎక్కువ ఇవ్వడం వల్ల సబ్సిడీ బిల్ ఈ సంవత్సరం ఎక్కువైంది. సో, అప్‌కమింగ్ ఇయర్‌లో నార్మల్ అయిపోతుంది. అందుకని దేర్ విల్ బి డ్రాస్టిక్ రిడక్షన్. ఇంకా మీరు అలా అబ్జర్వ్ చేస్తే సోషల్ వెల్‌ఫేర్‌కి ఈ సంవత్సరం 0.39 లాక్ క్రోర్ అయితే 0.48 ఇక్కడ కొంచెం 23.08% పెరిగింది. అలాగే అర్బన్ డెవలప్‌మెంట్‌కి కూడా 17.02% పెరిగింది. రూరల్ డెవలప్‌మెంట్‌కేమో కొంచెం తగ్గింది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగిపోయాయి. వడ్డీలు ఆల్రెడీ మాట్లాడాం. అప్పు తీసుకున్న దానికి కట్టే వడ్డీ ఇప్పుడు 7 లాక్ క్రోర్ అయితే నెక్స్ట్ ఇయర్‌లో 8 లాక్ క్రోర్ ఆల్రెడీ మనం చూసాం 8.09 లాక్ క్రోర్స్ ఉండబోతోంది అని చెప్పి. సో, టోటల్ 16.91% పెరిగింది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ గురించి ఆల్రెడీ మనం 8 లాక్ క్రోర్స్ గురించి మాట్లాడాం కదా! అలా అన్నమాట. సో, ఇదా మీకు ఎక్కువ చేంజెస్ ఎక్కడొచ్చాయో అబ్జర్వ్ చేస్తే మీకు బడ్జెట్‌ని అనలైజ్ చేయడం అయిపోతుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పేసాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాక్సెస్ కూడా చెప్పేసాను. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. పే ఫుల్ అటెన్షన్. 2020, 21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెటెడ్ ఎస్టిమేట్ ఇది. అంటే ఇప్పుడు మనం 21, 22కి ఎలాగైతే ఎస్టిమేట్ చేస్తున్నామో, అలాగే 2020, 21 సంవత్సరంలో కూడా బడ్జెట్‌కి ఎస్టిమేట్ చేసేవాళ్ళు ఫిబ్రవరిలో చేశారు. బడ్జెట్ ఎస్టిమేట్ ఇది. తర్వాత ఇప్పుడు ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ముందు రివైజ్డ్ ఎస్టిమేట్ యాక్చువల్ డేటాతో ఉన్న ఫిగర్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ 20, 21 అయిపోయింది. 21, 22కి బడ్జెట్ ఎస్టిమేట్. సో, 3 ఫిగర్స్ మనం కంపేర్ చేస్తాం. పే ఫుల్ అటెన్షన్. 4 పేర్లున్నాయి. ఈ 4 గురించి కూడా నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియోస్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ప్లీజ్ వాచ్ దెమ్. క్లియర్‌గా చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్‌గా చెప్తాను. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? టోటల్ ఎక్స్‌పెండిచర్స్ నుంచి చూడండి. టోటల్ రెవెన్యూ ఇది. టోటల్ ఎక్స్‌పెండిచర్స్ ఇవి. రెవెన్యూ కంటే ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువైనప్పుడే మనకి డెఫిసిట్ వస్తుంది.
ఎక్స్‌పెండిచర్ అనేది రెవెన్యూ కంటే ఎంత ఎక్కువ? రెవెన్యూ కంటే ఎక్స్‌పెండిచర్ ఎంత ఎక్కువ? మనం జనరల్‌గా రెవెన్యూ రిసీప్ట్స్‌లో ఏం రాసేస్తామంటే రిసీప్ట్స్‌లో అప్పు తీసుకున్న అమౌంట్ కూడా కలిపేస్తాం. అది కూడా ఇన్‌కమే అని చెప్పి రాసేస్తాం. ఆ అప్పు తీసుకున్న అమౌంట్ దాన్నేమంటాం? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. దాన్ని ఇంక్లూడ్ చెయ్యకుండా అంటే అప్పు అమౌంట్‌ని ఇంక్లూడ్ చేయకుండా మనకెంత ఆదాయం వస్తుంది అది రెవెన్యూ. ఓవరాల్‌గా ఎక్స్‌పెండిచర్ అంతా అది ఎక్స్‌పెండిచర్. రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్సే ఫిస్కల్ డెఫిసిట్. సో, ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ డెఫిసిట్. అంటే ఎంత ఫిస్కల్ డెఫిసిట్ ఉంటే అంత అమౌంట్ మనం అప్పు తెచ్చుకుంటాం. అర్థమైందా? ఇది ఆల్రెడీ కవర్ చేశాను. సో, ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ప్రకారం 3.5% మించడానికి లేదు. సో, 2021 సంవత్సరానికి కూడా 3.5%కే ఉంచుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. బడ్జెట్ ఏసారు. కానీ ఏమైంది? కోవిడ్ వచ్చింది. సో, గవర్నమెంట్ ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ స్పెండ్ చేయాల్సొచ్చింది. ఇంత అమౌంట్ స్పెండ్ చేద్దాం, ఇంత అప్పు చేద్దాం అనుకున్నారు. ఇంత అప్పు చేయాల్సొచ్చింది. అది 9.5% అయిపోయింది. ఈ 9.5% ఆఫ్ వాట్? జీడీపీ. ఫిస్కల్ డెఫిసిట్‌ని ఎప్పుడు కూడా జీడీపీలో పర్సెంటేజ్ కింద చెప్తారు. ఎందుకు అలా చెప్తారు అంటే, వివిధ విదేశాలతో కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటది. అమెరికాలో ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. జపాన్‌లో ఎంతుంది? ఇండియాలో ఎంతుంది? అబ్సల్యూట్ ఫిగర్స్ చెప్పామనుకోండి, ఇండియన్ ఎకానమీ కొంచెం అమెరికాతో కంపేర్ చేస్తే చిన్నది. జపాన్‌తో కంపేర్ చేస్తే ఇలా వచ్చేస్తాయి. అందుకనేంటి పర్సెంటేజ్‌లో చూస్తారు. ఈ డెఫిసిట్ ఎంత అప్పు చేసేస్తుంది గవర్నమెంట్ అని మనకి ఫిస్కల్ డెఫిసిట్ ద్వారా తెలుస్తుంది. 9.5% ఆల్‌మోస్ట్ 10% జీడీపీలో 10% అప్పు. అంత అప్పు ఉంది మనకిప్పుడు. కోవిడ్-19 వల్ల బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అప్‌కమింగ్ ఇయర్‌లో 6.8% ఉండబోతోంది. అది ఎస్టిమేట్. కానీ చట్టం ప్రకారం 3.5% ఉంచాలి. కానీ ఎక్స్ట్రార్డినరీ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు బ్రేక్ చేయొచ్చు అని అందులో లూప్ హోల్స్ ఉన్నాయి. సో, 6.8% ఉండబోతుంది అప్‌కమింగ్ ఇయర్‌లో. నౌ కమ్స్ రెవెన్యూ డెఫిసిట్. వాట్ ఈస్ రెవెన్యూ డెఫిసిట్? డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్‌పెండిచర్ రెవెన్యూ కంటే ఎంత ఎక్కువ అన్నాం. ఇక్కడ రిసిప్ట్స్ కంటే ఎంత ఎక్కువ. ఎటువంటిది ఇది? రెవెన్యూ. మీకు ఇందాకే మాట్లాడాను. క్యాపిటల్ పోర్షన్ పక్కన పెట్టండి. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? అసెట్ క్రియేట్ అవ్వడం లేదా అసెట్ అమ్మేయడం లేదా లయబిలిటీ క్రియేట్ అవ్వడం, లయబిలిటీ అమ్మేయడం. అవి లేకుండా వచ్చే రెవెన్యూ, రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. అవి లేకుండా పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. అంటే అర్థం టాక్స్‌ల ద్వారా వచ్చే రెవెన్యూ, రెవెన్యూ రిసిప్ట్. ఎందుకంటే టాక్స్ కలెక్ట్ చేసినప్పుడు కొత్తగా అసెట్ ఏమి క్రియేట్ చేయట్లేదు. మనం ఆస్తినేమి అమ్మేయట్లేదు. అప్పేమీ చేయట్లేదు. ఆస్తిని అమ్మేస్తే నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ కిందకెళ్ళిపోతుంది. అప్పు క్రియేట్ అవ్వట్లేదు. అప్పు చేస్తే డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. అప్పుడు కూడా క్యాపిటల్ రిసిప్టే కానీ డెట్ క్రియేట్ అయిపోతుంది. టాక్స్‌ల ద్వారా వస్తే ఏమీ అవ్వట్లా. సో, రెవెన్యూ రిసిప్ట్. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టు మనకి పార్కుల్లో ఫీస్ ద్వారా, పెనాల్టీ ద్వారా వచ్చిందనుకోండి. అది కూడా రెవెన్యూ రిసిప్ట్. నాన్ టాక్స్ రెవెన్యూ అది. అవన్నీ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే అర్థం ఏంటి? సాలరీలకి, పెన్షన్‌లకి, ట్రాన్స్‌ఫర్‌లకి, ఇంట్రెస్ట్ పేమెంట్‌లకి ఇవన్నీ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఎలా సార్ డిఫరెన్షియేట్ చేస్తారో మీకు డౌట్ రావచ్చు. దానికోసమే మీరు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గవర్నమెంట్ రోడ్లు వేసిందనుకోండి. అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఎందుకంటే ఒక అసెట్ క్రియేట్ అవుతుందిగా అక్కడ. రోడ్ అనే అసెట్ క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ బంగ్లాదేశ్‌కి ఒక 10,00,00,000 1,00,00,000 అప్పిచ్చిందనుకోండి. అది కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఎందుకంటే అక్కడ అసెట్ క్రియేట్ అయింది. బంగ్లాదేశ్‌కి అది లయబిలిటీ. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది అసెట్ కదా! ఎందుకంటే మనం అప్పిచ్చాం. సో, లోన్ అయింది. లోన్ అనేది అసెట్. ఎందుకంటే దానిపైన ఆదాయం వస్తుంది. రేపు పొద్దున బంగ్లాదేశ్ వడ్డీ కొడుతుంది మనకి. అది అసెట్ క్రియేట్ అయిపోయింది. అసెట్ క్రియేట్ అయిపోతే అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అయిపోతుంది. లేదా అప్పు తీర్చేసాం అనుకోండి. వరల్డ్ బ్యాంక్ దగ్గర మనం తీసుకున్న అప్పు తీర్చేసాం అనుకోండి. అది కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచరే. ఎందుకంటే ఒక అప్పుని తీర్చేసాం. ఆ 2 లేకుండా అయ్యే ఖర్చులు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లు. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రశాంతం గవర్నమెంట్ పరంగా. సో, సాలరీ ఇవ్వడం వల్ల ఏమైనా అసెట్ క్రియేట్ అయిందా? అవ్వట్లేదు. పెన్షన్స్ ఇవ్వడం వల్ల అసెట్ క్రియేట్ అయిందా? అవ్వట్లేదు. ఈ ట్రావెల్ ఎక్స్‌పెండిచర్స్, డే టు డే అఫైర్స్, మెయింటెనెన్స్‌లు ఇవన్నీ ఇంట్రెస్ట్ పేమెంట్స్. మనం తీసుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం. ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినప్పుడు మనకి అసెట్ క్రియేట్ అవుతుందా? అవ్వదు. లయబిలిటీ తగ్గుతుందా? తగ్గదు. వడ్డీ కడితే అప్పు పోదు కదా! అసలు కడితే పోతుంది. అసలు తీర్చేస్తే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఓన్లీ వడ్డీ మాత్రమే తీరిస్తే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఇది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఇది క్యాపిటల్. సో, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోంచి రెవెన్యూ రిసిప్ట్ తీసేసి వచ్చేది రెవెన్యూ డెఫిసిట్. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్‌పెండిచర్ రిసిప్ట్ కంటే అంత ఎక్కువుంది. రెవెన్యూ డెఫిసిట్ ఏమో 2021లో ఎస్టిమేషన్ ఏమో 2.7% ఆఫ్ జీడీపీ వేస్తే ఇప్పుడు 7.5% అయి కూర్చుందది. విపరీతంగా ఖర్చులయిపోయాయి. అప్‌కమింగ్ ఇయర్‌కి 5.1కి తగ్గిద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఓకే. బానే ఉంది.
బట్ వాట్ ఈస్ దిస్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్? దీని గురించి కూడా వీడియో చేశాను. అన్నింటికి నేను వీడియోస్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఇందాకే మాట్లాడాం మనం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది అసెట్స్ క్రియేట్ చెయ్యదు అని. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పాం. వాళ్ళ డెవలప్మెంట్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపించేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే మనం ఏమీ అసెట్ క్రియేట్ చేయట్లేదు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఈ మనీ తీసుకెళ్ళి ఒక రోడ్డు కట్టాయనుకోండి, లేకపోతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, అసెట్స్ క్రియేట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్గా అసెట్స్ క్రియేట్ అవ్వట్లా. కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాసేసాం. కానీ దానివల్ల స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొని అసెట్స్ క్రియేట్ చేస్తే, సో ఆ అమౌంట్‌ని తీసేయాలి. సో టోటల్ రెవెన్యూ డెఫిసిట్‌లోంచి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్‌కి పంచిన మనీలో కొంత మనీ అసెట్ క్రియేషన్‌కి హెల్ప్ అవుతుంది. ఆ మనీని తీసేయాలి. ఆ మనీని తీసేయగా వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎందుకంటే మరి దానివల్ల మంచి జరుగుతుంది కదా! ఆ మనీ వల్ల అసెట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద కౌంట్ చేయాలి కదా! కౌంట్ చేయట్లేదు. అందుకని వాటిని తీసేయగా వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. మీకు అడగొచ్చు సార్, ముందే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద వేయొచ్చు కదా సార్ అని. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్‌గా చేయట్లేదు కదా! స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇచ్చేస్తుంది. దానివల్ల ఏమి అసెట్ క్రియేట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోనే మెయింటైన్ చేస్తారు. సో కొత్తగా ఇది కూడా యాడ్ చేయడం మొదలుపెట్టారు. 2011 నుంచి అనుకుంటా బడ్జెట్‌లో ఇది రాయడం మొదలుపెట్టారు. ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఏమో 1.8% ఆఫ్ జీడీపీ 2020, 2021లో, తర్వాత 6.3% అయిపోయింది ఈ సంవత్సరంలో. అప్‌కమింగ్ ఇయర్‌లో కొంచెం తగ్గించబోతున్నారు. 4.1% అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రైమరీ డెఫిసిట్. బట్ వాట్ ఈస్ దిస్ ప్రైమరీ డెఫిసిట్? ఇది కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. మళ్ళీ చూడండి. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్, ఓకే, మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిస్కల్ డెఫిసిట్స్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్. ఇక్కడ చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అన్నాం? ఇది అంటే అప్రాక్సిమేట్‌గా 15 lakh crores. 15 lakh crores అనేది ఫిస్కల్ డెఫిసిట్ అప్రాక్సిమేట్‌గా. దీంట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్‌కి ఎంత పోతుంది? ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో చూసాం. అప్రాక్సిమేట్‌గా 8 lakh crores పోతుంది. 15లో 8 తీస్తే ఎంతొస్తుంది? అప్రాక్సిమేట్‌గా 7 lakh crores. ఈ 7 lakh crore ప్రైమరీ డెఫిసిట్. సో ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ద మనీ స్పెంట్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అంటేనే ఇంత డెఫిసిట్ ఉందంటే అంత అప్పు చేయాలని మాట్లాడుకున్నాం. ఇంత మనీ అప్పు తెచ్చి డెవలప్మెంట్‌కి ఉపయోగించకుండా పాత ఇంట్రెస్ట్ పేమెంట్లకే కడుతున్నాం మనం. ఇప్పుడు చూడండి, 15 లక్షల కోట్ల వరకు అప్పు చేసి అందులో 8 లక్షల కోట్లు పాత ఇంట్రెస్ట్ పేమెంట్లకి వాడుతూ కేవలం 7 లక్షల కోట్లు మాత్రమే డెవలప్మెంట్‌కి వాడే పరిస్థితిలో మనం ఉన్నాము అని అర్థం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ అమౌంట్ స్పెంట్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ప్రీవియస్ బారోయింగ్స్. ఇంతకుముందు తీసుకున్న అప్పుల పైన మనం పే చేస్తున్న ఇంట్రెస్ట్‌లు తీయగా వచ్చేది ప్రైమరీ డెఫిసిట్. దట్స్ ఇట్. ఇదొక్కటి చూడండి. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా ఢంకా వాయించి మరీ చెప్పింది. హెల్త్ పైన మన ఎక్స్‌పెండిచర్ బాగా పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పింది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఎలా ఉంటదో చూడండి. ఇది యాక్చువల్స్ 2019-20, ఇది లాస్ట్ ఇయర్ బడ్జెటెడ్ ఎస్టిమేట్స్, ఇది ఈ సంవత్సరం బడ్జెటెడ్ ఎస్టిమేట్స్. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కి 2019-20లో 62,397 కోట్లు అయితే లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో 65,000 చెప్పారు. ఈ బడ్జెట్‌లో 71,000 చెప్పడం జరిగింది. సో స్లైట్ ఇంక్రీజ్ ఉంది. హెల్త్ అండ్ రీసెర్చ్‌కి 1934, 2100 ఇప్పుడు ఇంకా ఎక్కువ అలొకేట్ చేశారు. 2663. అలాగే హెల్త్ ఆయుష్ ప్రోగ్రామ్ కోసం 1784, 2122, 2970. ఇక్కడ వచ్చింది అసలు విషయం. కోవిడ్-19 రిలేటెడ్ వ్యాక్సినేషన్ కోసం ఇది వన్ టైమ్ యాక్టివిటీ. ఇందులో లేదు, ఇందులో లేదు. ఇక్కడ 35,000 crores స్పెండ్ చేయబోతుంది. అందుకనే ఒక్కసారిగా ఇంత రైజ్ రావడానికి అది కారణం అయిపోయింది. 35,000 కోట్లు ఓన్లీ కోవిడ్ కోసమే స్పెండ్ చేయడం. అలాగే ఇవి కాకుండా చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఇది ఒక్క హెల్తే కాదు, వెల్ బీయింగ్ కూడా.
2 కలిపి రాశారు. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్‌కి ఇంతకుముందు 18,264 అయితే ఇప్పుడు 21,518 అయితే అప్‌కమింగ్ ఇయర్‌కి 60,000 బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 40,000 క్రోర్స్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ కోసం స్పెండ్ చేసేస్తుంది గవర్నమెంట్ అప్‌కమింగ్ ఇయర్‌లో. న్యూట్రిషన్ కోసం కూడా పెంచారు. న్యూట్రిషన్ కొంచెం తగ్గింది యాక్చువల్‌గా. 3,000 నుంచి 2,000 కొంచెం తగ్గింది. ఎఫ్‌సి అంటే ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫర్ వాటర్ అండ్ శానిటేషన్ 36,000 కోట్లు. హెల్త్ కోసం 13,192 కోట్లు. ఇవన్నీ కలిపి ఎంతొచ్చింది? 2,23,846 కోట్లు. కంపేర్డ్ టు 94,452 ఇట్ ఈస్ 134% రైజ్. సో చాలా ఎక్కువ. డబుల్ కంటే ఎక్కువ పెరిగింది. అందుకే నిర్మలా సీతారామన్ గారు హెల్త్ పైన ఎప్పుడూ స్పెండ్ చేయనంత స్పెండ్ చేస్తున్నాం అంటున్నారు. కాకపోతే దీంట్లో ఇది వన్ టైమ్ యాక్టివిటీ. ఇవి కూడా నాకు తెలిసి ప్రతి ఇయర్ ఉండకపోవచ్చు. అందువల్ల చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇఫ్ యూ ఇంక్లూడ్ వెల్ బీయింగ్ ఆల్సో అంటే డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ కూడా కలిపితే ఇంత అమౌంట్ కింద కనిపిస్తుంది. సో దిస్ ఈస్ పార్ట్ 1 ఆఫ్ యువర్ అనాలిసిస్. ఇంకా బడ్జెట్‌లో వచ్చిన కొత్త అనౌన్స్‌మెంట్స్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఓకే. సో మీరు నా ఇండియన్ ఎకానమీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇండియన్ ఎకానమీ బై మీ. ఫీజ్ వచ్చేసి 10,000 రూపీస్. మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయొచ్చు. ఇది ఓన్లీ ఇండియన్ ఎకానమీకి. ఇలా కాకుండా యూపీఎస్సీ ఇన్ఫినిటీలోకి వచ్చేస్తే ఎకానమీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇప్పుడు 45,000కి మీకు అందుబాటులో ఉంది. అప్ టిల్ 25th ఫిబ్రవరి వరకు. దాటిపోతే ప్లస్ 5,000 పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 25th ఫిబ్రవరి లోపు జాయిన్ కావచ్చు. ఎకానమీ, పాలిటీ 2 సబ్జెక్ట్స్ నేను హ్యాండిల్ చేస్తాను. టేక్ కేర్ గైస్. బై బై.